నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ పాపులర్ సినిమాలోని డైలాగ్ ఇది. జనసేనాని పవన్ ను గమనిస్తే ఇలాగే చేస్తున్నారని అంటారు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. అయితే అంత సీన్ లేదంటారు విపక్ష నేతలు. ఎవరేమనుకున్నా పవన్ ఓ అంతుపట్టని అజ్ఞాతవాసి అంటారు ఇంకొందరు. ఈ కామెంట్లని ఓసారి దగ్గరకు చేర్చి చూస్తే అచ్చంగా అలాగే కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు జన సైనికులకే పెద్ద కన్ఫ్యూజన్గా ఉన్నాయని చెప్పాలి. నిజానికి పవన్ ప్రత్యేకంగా పార్టీ పెట్టారు, కానీ చంద్రబాబును గెలిపించాలని కోరుతారు. అభిమానులేమో జనసేనాని సీఎంగా చూడాలని భావిస్తుంటే ఆయనేమో మనకంత సీన్ లేదంటారు. అసలు ఎందుకింత గందరగోళం? ఈ పరిస్థితులు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కొనసాగడం దేనికి చిహ్నం? కేవలం ఇవే కాదు, జనసేన ఆవిర్భావ దినోత్సవం వేళ ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటిపైనే ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. కాంగ్రెస్ నేతల్ని పంచలూడదీసి కొడతాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అది ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లీడర్ పవన్ కళ్యాణ్. ఓ సినీ స్టార్గా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ రాష్ట్ర విభజన తర్వాత జనసేన పార్టీ స్థాపించారు. ఉన్నత లక్ష్యాలు, ఆశయాలతో రాజకీయాలకు వచ్చినట్లు అప్పట్లో ప్రకటించిన జనసేనాని 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, ఎటువైపు వెళుతోంది? ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత నాడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అడుగులు ఎటువైపు, ఎలా ఉండబోతున్నాయి? ఎప్పుడు చెగువెరాను గుర్తు చేసే పవన్ ఏదైనా పార్టీలో చేరతారా, లేదంటే సొంతంగా ఏదైనా పార్టీ స్థాపిస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటన్నింటికీ సమాధానం 2014 మార్చి 14న దొరికింది. తన అభిమానులు నమ్ముకున్న వారిలో ఉత్సాహం కలిగించేలా జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు పవన్. అంతేకాదు, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఓ హోటల్లో ఆవిర్భావ సభను నిర్వహించారు. అప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు చూసిన అభిమానులు, నమ్ముకున్న వాళ్లలో ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. వాటికి తగినట్లుగానే ఆవిర్భావ సభలో ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు కురిపించారు జనసేనాని పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన స్థాపిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాలిటిక్స్ పై తనకున్న అభిప్రాయాలను, తన రాజకీయ చైతన్యాన్ని, అప్పటి వరకు తనపై వచ్చిన విమర్శల్ని తిప్పుకొట్టేలా సమాధానం చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరుపై తన ఆవేదనను వెలిబుచ్చారు జనసేనాని. అప్పటి వరకు తాము ఎంతగానో అభిమానించే నాయకుడు సొంతంగా పార్టీ స్థాపించడంతో జన సైనికుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. పైగా ఇతర పార్టీలను ఎన్నింటినో చూసిన యువతరం జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైంది. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామన్నది జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో చాలా ముఖ్యమైనది. ఇక కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలన్నది పవన్ అభిమతం. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, సంస్కృతులను కాపాడే సమాజం ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. దీంతో అతి కొద్ది కాలంలోనే జనసేన పేరు ఏపీ, తెలంగాణలో మారుమోగింది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ పార్టీ నిర్మాణం కింది స్థాయి నుంచి పూర్తి కాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు పవన్. అయితే తర్వాతి పరిణామాల్లో టీడీపీ బీజేపీపైనే యుద్ధం ప్రకటించారు. విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారంటూ పొత్తు నుంచి బయటకొచ్చి ఒంటరిగానే 2019 ఎన్నికల బరిలో దిగారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఘోరంగా విఫలమయ్యారు. అయితే జనసేన పార్టీ నుంచి కేవలం ఒక్కరి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాతి కాలంలో మెల్లగా మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఎన్డీఏలో చేరిపోయారు జనసేన అధినేత. అటు మొదట్లో తెలంగాణ పైన దృష్టి పెట్టిన పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పుణ్యమాని మెల్లగా ఇక్కడి నుంచి పక్కకు జరిగారు. జనసేన తెలంగాణలో ఉన్నదంటే ఉంది, లేదంటే లేదు అన్న పరిస్థితి నెలకొందన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు, మొన్నటికి మొన్న 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా తెలంగాణలో పోటీ చేసింది. కానీ ఒక్కచోటు కూడా డిపాజిట్లు దక్కించుకోలేదంటే తెలంగాణలో జనసేన పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అన్న అభిప్రాయం ఇక్కడి జన సైనికుల్లోనే వినిపించడం మొదలైంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరోసారి 2014 సీన్ రిపీట్ అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు పవన్. కానీ ఇక్కడే పొత్తుల లెక్కలో మరోసారి ఆయన తగ్గారన్న వాదన వినిపించింది. అయితే మరి ఆ తగ్గడం నెగ్గడానికా, లేదంటే మరేదైనా కారణం ఉందా అన్నదే తేలాల్సి ఉంది. జనసేన పార్టీ ప్రారంభించి 10 ఏళ్లైంది. ఈ దశాబ్ద కాలంలో పవన్ సాధించిందేమిటి? మొండి ధైర్యం, సామాజిక స్పృహ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం అయ్యే పనేనా? ఓవైపు పార్టీని పునాదుల నుంచి నిర్మించకుండా కేవలం 2-3 పెత్తనం మాత్రమే అన్నట్లు సాగిస్తే బలీయమైన శక్తిగా రాజకీయాల్లో జనసేన ఎదిగేదెన్నడు. స్వయంగా అధినేత పవనే నిలకడలేనితనాన్ని ప్రదర్శిస్తే ఎలా అర్థం చేసుకోవాలి? క్యాడర్కు ఏం సందేశం ఇస్తున్నట్లు? ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా జనసేన 10 ఏళ్ల ప్రస్థానం సాగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఉన్నత లక్ష్యాలతో, అత్యున్నత ఆశయాలతో 2014లో పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన జరిగిన తీరు విషయంలో రగిలిపోయారు. అయితే అప్పటికి పార్టీ పెట్టి ఇంకా కొన్నాళ్లు మాత్రమే అవడంతో కింది స్థాయి నుంచి నిర్మాణం పూర్తి కాలేదంటూ నాడు టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతిచ్చారు. మోడీ హవా కొనసాగడం, రాజకీయాల్లో చంద్రబాబు సీనియారిటీ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యం ప్రజల్లో ఉండడం, దీనికి తోడు పవన్ చేరిక అన్నీ కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు ఈ పొత్తు సాఫీగానే సాగింది. అయితే రాను రాను విభజన హామీల విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో టీడీపీ, బీజేపీపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు పవన్. చివరకు ఈ విమర్శనాస్త్రాలు అలా కొనసాగి పొత్తు విడిపోయే వరకు పరిస్థితి వచ్చింది. దీంతో 2019 ఎన్నికలకు ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో విభేదించిన జనసేన ఒంటరిగా ఎన్నికల రణరంగంలో దిగింది. అయితే నాటి ఎన్నికల్లోనూ ఘోర పరాజయం తప్పలేదు. అంతేకాదు ఆ ఎన్నికల్లో స్వయంగా 2 స్థానాలు గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. 2 చోట్ల ఓటమి చవిచూశారాయన.
రాపాక వరప్రసాద్ మాత్రమే జనసేన నుంచి గెలుపొంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో టీడీపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కాపులకు ప్రతినిధిగా ఉన్న పవన్ ఆ సామాజిక వర్గం ఓట్లు చీల్చడంతో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలకు గండిపడింది. దీంతో జగన్ పార్టీ మునుపెన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించింది. మొత్తంగా పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన 2 ఎన్నికల్లోనూ జనసేన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిందన్నది అందరూ చెప్పే మాట. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అదే సమయంలో జనసేనాని వైఖరిపై ఎప్పుడూ భిన్న వాదనలు వినిపిస్తాయి. పొత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అటు టీడీపీ ఇటు బీజేపీ పైన పదునైన విమర్శలు చేశారు. ఈ విషయంలో మాత్రం ఆయన ఏమాత్రం వెనకంజ వేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనది మొండి ధైర్యం అనే చెప్పాలి. భారీగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న పవన్ కు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. అందుకే ఆయన అనేక అంశాల్లో ఇతరుల కంటే ఎక్కువగా వేగంగా స్పందిస్తారన్న పేరు తెచ్చుకున్నారు. అలాగే నేను ఈ రోజు కూడా మీకు మాట ఇస్తున్నాను, నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ ఉంటాను. నేను 10 రోజులు ఇటు తిరగగానే నా చుట్టూ కోటరీ ఏర్పడిపోతుంది. తెలుసు, ఇంకెవరిని బయట వాళ్ళని రానివ్వరు. నేను మళ్ళీ బద్దలు కొడుతూ ఉంటాను. అందుకని పని చేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను. నేను పని చెయ్యని వ్యక్తుల్ని గుర్తించకపోవడం అంటే ఏముండదు. కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను అస్సలు స్పేర్ చేయను. వాళ్ళకి అర్థం కావాల్సింది నేను మెత్తగా వ్యక్తిని కాదు, మెత్తగా కనిపిస్తాను. నేను చాలా తెగించిన వ్యక్తిని. నేను మెత్తగా కనిపించినంత మాత్రాన, మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితోటి. వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఎవరిని వదలం. గుర్తుపెట్టుకోండి. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు. గుర్తుపెట్టుకోండి. అదే మొండి ధైర్యాన్ని తెగువను 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పైన చూపించారు పవన్. జగన్ ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో లాలూచీ పడ్డారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు నిదర్శనమా అన్నట్లుగా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేతపై పల్లెత్తు మాట అనేవారు కాదు పవన్. ఈ క్రమంలోనే ఆయన కాపులకు పెద్ద దిక్కుగా ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. వీటికి తోడు రాజకీయాల్లో తన అపరిపక్వత ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటారన్న విమర్శలు పవన్ పై వినిపిస్తాయి. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని, బీజేపీని తీవ్రంగా విమర్శించారు పవన్. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అవే పార్టీలతో అంటగాగారన్న విమర్శలు ముట్టగట్టుకున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలానికి ఎన్డీఏలో చేరారు. దీంతో అప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన జన సైనికులకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదని చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విషయంలోనూ ఆయన వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వినిపించాయి. రెండు 2019 రెండు ఎన్నికలను చూసిన పవన్ ఆ తర్వాత కూడా తన శైలి మార్చుకోలేదు. పార్టీలో పవన్ లేదంటే నాదెండ్ల, ఇంకా చెప్పాలంటే 1-2 మాత్రమే కనిపిస్తారు. కానీ బూత్ స్థాయి నుంచి క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడంలో, ప్రత్యర్థులకు ఏమాత్రం తీసిపోని రీతిలో తన పార్టీ నిర్మాణాన్ని చేసుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారన్న అభిప్రాయం మేధావులు, రాజకీయ విశ్లేషకుల నుంచే కాదు, సొంత పార్టీలోని నేతల నుంచి సైతం వినిపిస్తోంది. వరుసగా 2 ఎన్నికల్లో పవన్ ను చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి రాబోయే 2024 ఎన్నికలకు జనసేనాని ఏం చేస్తారు అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ పొత్తుల పేరు జపించారు జనసేనాని. ఇటు టీడీపీతో పొత్తుపై తానే స్వయంగా ప్రకటన చేశారు. బీజేపీ కూడా కలిసొచ్చేలా మంత్రాంగం నిలిపారు. చివరకు ఆ పొత్తుల లెక్కల్లోనే చిత్తయ్యారు పవన్. రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 15 ఏళ్లవుతున్నా ఇంకా పవన్లో ఎందుకీ అస్పష్టత అనే వాదన బలంగా వినిపిస్తోంది.
జనసేన అధినేత వ్యూహం 2024 ఎన్నికలకు ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేలా మొదట్లో అన్ని స్థానాల్లో ఒంటరి పోటీకి మొగ్గు చూపారు పవన్ కళ్యాణ్. మనకేం తక్కువ అంటూ నాయకులతో జరిపిన సమావేశాల్లో చెలరేగిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పవన్. అటు జన సైనికులు సైతం రెట్టించిన ఉత్సాహంతో రణక్షేత్రంలో విజృంభించాలని భావించారు. ఆ దిశగా తమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అయితే స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పులొచ్చేశాయి. ప్రధానంగా టీడీపీలో ఓ స్తబ్దత నెలకొంది. ఇలాంటి సమయంలో సంఘీభావంగా వచ్చిన పవన్ ఏకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు. దీంతో జన సైనికుల్లో ఓవైపు సందేహాలు నెలకొన్నా రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో పొత్తు కారణంగా జనసేనకు మేలు జరుగుతుందని అంతా భావించారు. ఈ సమయంలోనే వారాహి యాత్రల పేరుతో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు పవన్. వైసీపీ టార్గెట్గా విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధించారు. జగన్ రెడ్డి అంటూ సంబోధించి పార్టీ క్యాడర్లో హుషారు కలిగించారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న పవన్ బీజేపీని తమతో కలిసి వచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 1-2 సార్లు చర్చలు జరిపారు. మరోవైపు టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ పార్టీ అయిన జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు మాత్రమే కేటాయించింది టీడీపీ. ఇది జన సైనికుల్లో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహావేశాలను రగిలించింది. నిజానికి తమ నాయకుడిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా చూడాలని భావించారు జన సైనికులు. అందుకు తగినట్లుగానే ఒంటరి పోరుకే మొదట్లో మొగ్గు చూపారు పవన్. కానీ రాను రాను పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. మల్లగా పార్టీ క్యాడర్ లక్ష్యానికి దూరంగా జరుగుతూ వచ్చారాయన. తన నిర్ణయాలు వ్యతిరేకించే వాళ్లు ఎవరైనా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇది శ్రేణుల్లో అసంతృప్తి రాజేసింది. అంతేకాదు కాపుల ఓటు బ్యాంకు సాధనే లక్ష్యంగా ముందుకెళ్లిన పవన్ ఆ కాపు పెద్దల మాటల్నే డోంట్ కేర్ అన్నట్లుగా మాట్లాడారు. దీంతో హరిరామ జోగయ్య, ముద్రగడ లాంటి కాపు దిగ్గజాలు జనసేనకు దూరంగా వెళ్లాయి. ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో పడొచ్చన్న సందేహాలు మొదలయ్యాయి. ఇది చాలదన్నట్లుగా బీజేపీ కూడా కలిసి రావడంతో జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో మరో 3 కోతపడ్డాయి. టీడీపీ ఒక స్థానం వదులుకుంది. దీంతో ఇదెక్కడి పొత్తు ధర్మం అనే విమర్శలు వినిపించాయి. అయినా పవన్ మాత్రం యథావిధిగా స్పందించకుండా మౌనంగానే ఉండిపోయారు. అదేమంటే త్యాగం పేరుతో తమని తాము తగ్గించుకున్నామని చెప్పుకొచ్చారు. చివరకు ఒకానొక దశలో పవన్ అసెంబ్లీకి కాదని లోక్సభకు పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. దీంతో జన సైనికులు పూర్తిగా డీలా పడిపోయారు. పవన్ను సీఎంగా లేదంటే డిప్యూటీ సీఎంగానైనా చూద్దామంటే ఏకంగా ఎంపీ బరిలో దిగుతారా అనే ప్రశ్నలు వినిపించాయి. చివరకు స్వయంగా తాను పిఠాపురం అసెంబ్లీ బరిలో ఉంటున్నట్లు ప్రకటించడంతో ఇప్పటివరకు సాగిన గందరగోళానికి తెరపడినట్లయింది. పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని, మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించాల. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అదే సమయంలో మళ్లీ చిన్న ట్విస్ట్ ఇచ్చారు జనసేన అధినేత పవన్. చాలా మంది తనను ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం తనకు పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచన లేదని తెలిపారు. అయినా కొంతమంది పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు పవన్. అంతేకాదు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత. బీజేపీతో పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేశామని, అందువల్లే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయానన్నారు. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యాం అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతామో ఇప్పుడు అర్థమైందన్నారు పవన్. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం. ఈరోజు కాకపోతే ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేశాం. ఇది అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. బియాండ్ కాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ రిలీజియన్, బియాండ్ రీజియన్, we all should be as one. పవన్ వ్యాఖ్యల్ని కాస్త విశ్లేషించి చూస్తే టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిర్చి తాము నష్టపోయామన్న భావన ఆయన మాటల్లోనే వ్యక్తమైంది. అధినేత మనసులోనే అలాంటి ఫీలింగ్ వస్తే ఇక క్యాడర్ సంగతి ఏమని చెప్పాలి? క్షేత్రస్థాయిలో సీట్లు రాని జనసేన నాయకులు టీడీపీ బీజేపీ విజయానికి కృషి చేస్తారా అంటే ఏదీ చెప్పలేని పరిస్థితి. ఇన్ని రోజులు ఒక ఎత్తైతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. ప్రత్యేకించి మధ్యవర్తిత్వం చేయడం వల్లే ఏం జరుగుతుందో అర్థమైందని ఆయన చెప్పడం ఒక రకంగా హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. మరి జనసేన అధినేత వ్యాఖ్యలతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో 3 పార్టీల మధ్య ఓటు బదిలీ సవ్యంగా సాగుతుందా లేదా అన్నది మరో ప్రశ్నగా మిగిలింది. అన్నీ కలిపి పవన్ కళ్యాణ్ నిలకడలేని మాటలకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న కామెంట్లు అప్పుడే వినిపించడం మొదలైంది. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.